మనతో పాటు బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇవాళ సర్దార్ సర్వన్న వారి జయంతి వేడుకలు జరుపుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలకు న్యాయం చేస్తామని ఒక హామీ ఇచ్చింది కామారెడ్డి గారు. 400 సంవత్సరాల క్రితమే ఈ రాచరిక పాలనకు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. అట్లాంటి గడ్డ మీద మనం ఉన్నాం. ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బీసీలకు 42% స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం, ఈ యొక్క వర్గాలను సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నతమైన స్థానాల్లో ఉంచుతామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీని కొంతమంది బీసీ ప్రజలు నమ్మి నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమో అనుకొని ఓట్లు వేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన మొదటి నుండి ఈ రోజు వరకు కూడా బీసీల విషయంలో ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అంచువేసే ధోరణినే, తప్పు చేసే ధోరణి కనిపిస్తుంది. ఎందుకంటున్నామంటే ఫస్ట్ కులగణన చేస్తామని చెప్పారు. కులగణన చేస్తామని చెప్పి కులగణనలో తప్పుల తడకగా చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే కులగణన సరిగా చేయలేదు, మా కులంది తక్కువ ఉంది, మా కులంది తక్కువ ఉంది అని చెప్పి మున్నూరు కాపు లాంటి యాదవ, గౌడ, వివిధ రకాల సంచార జాతులందరూ కూడా వాళ్ళందరూ కూడా మా కులగణన సరిగా చేయలేదు, మా ఇంటికి రాలేదని అన్నారు. సరే, అది అయిపోయింది. అదైపోయాక ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు స్థిరీకరించడం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకం ప్రకారం 50% ఎక్సీడ్ కావాలంటే ఓన్లీ పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలవుతాయి. కానీ దాన్ని వదిలిపెట్టి మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాం, మేము ఈడ జీవో తీసుకొస్తాం అని చెప్పి పూటకో మాట మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేసింది. తీరా హైకోర్టు తీర్పు ఇచ్చి మీరు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనగానే ఒక కొత్త డ్రామా చేసి ఢిల్లీలో మేము రైలు కట్టుకొని పోతున్నాం, ఈ ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం, ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేటట్టు చేస్తామని చెప్పిండు. అదేవిధంగా ఈ ధర్నాకు మా ఎన్డీఏ కూటమిలో ఉన్న 100 మంది ఎంపీలు వస్తారు, మా అగ్రనేత రాహుల్ గాంధీ వస్తాడు, మా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ అందరూ వస్తారు, దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతామని చెప్పి ఈ నుండి పోతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వారి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళందరూ చెప్పారు. తీరా ఆడిపోయి చూస్తే పార్లమెంట్ ఆడ నడుస్తుంది, కూతవేటు దూరంలో జంతర్ మంతర్ ఉంటుంది. దీనికి ఆ ధర్నాకు ఎవ్వరు రాలేదు. వీళ్ళంటే వీళ్ళే పోయారు, వాడ కూర్చున్నారు, తిన్నారు, తాగిరు, ఎంజాయ్ చేసిరు, ఒక విహారయాత్ర లాగా చేసిరు తప్పించి వాళ్ళు ధర్నాలాగా చేయలేదు. ఆ కూతవేటు దూరంలో ఉన్న పార్లమెంటుకు బీసీల కోసం రావడానికి మల్లికార్జున ఖర్గే సమయం దొరకలేదు, రాహుల్ గాంధీ సమయం దొరకలేదు, ప్రియాంక గాంధీ అక్కడనే అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి. ఓన్లీ బీసీల యొక్క ఓట్ల కోసము, అధికారం రావడం కోసము హామీ ఇచ్చిరన్నది తెలిసిపోయింది. వాళ్ళు చిత్తశుద్ధితో అమలు చేయాలన్నది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి ఆ ధర్నాలో కూర్చొని ఉంటే, ఒత్తిడి చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక చలనం వచ్చేదేమో. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతనే రాకపోయే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే రాకపోయే, బీసీల కోసం ఒక 10 నిమిషాలు వచ్చి దానికి సమయం కేటాయించడానికి లేదా అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి అక్కడనే అర్థమైపోయింది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే కామారెడ్డి ఇప్పుడేమో పార్టీ పరంగా ఇస్తామో అది పరంగా ఇస్తామంటే మాకు ఇది భిక్షం కాదు, హక్కుగా కావాలి. భిక్ష కాదు, మీ పార్టీ పరంగా ఇస్తానంటే కాదు, హక్కుగా చట్టంగా బీసీలకు ఏదైతే మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చిరో ఆ హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు కావాలి. అప్పటి వరకు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మట్టి పడుతూనే ఉంటాము, పోరాటం చేస్తూనే ఉంటాం. ఢిల్లీ వేదిక కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకునైనా బీసీలకు న్యాయం చేసుకుంటూ రిజర్వేషన్ అమలు చేసుకుంటాం అని చెప్పి మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆ రోజు తెలియదండి, మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు ఆ రోజు చెప్పేదండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి. ఇప్పుడు ఆ రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదు, వీళ్ళు ఈ 42% రిజర్వేషన్లు ఇచ్చేది లేదు. ఇప్పుడు పోరాడితే పోయేది ఏం లేదు. తప్పకుండా ఈ మూమెంట్ ఈరోజు బీసీలది వాయిస్ వినబడుతుంది దేశవ్యాప్తంగా. కాబట్టి నువ్వు రాహుల్ గాంధీ అయ్యేదాకరో అయ్యేదాకరో ఇప్పటికే 60-70 సంవత్సరాలు బీసీలు అందరూ మోసపోయారు. ఇంకా మీ రాహుల్ గాంధీ అయ్యేదాకంటే రాహుల్ గాంధీ ఎన్నడవుతాడు? రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడా? అయ్యేది ఉందా? ఉన్నది రేవంత్ రెడ్డి ఉన్న ఆయన సీటునే ఫస్ట్ కాపాడుకుంటే మంచిది. ఈయన ప్రధాని చేసే ఫస్ట్ ఆయన సీటు ఇవాళ రేపు పోయే అని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. కాబట్టి ఈ 42% ఈ సందర్భంగానే కావాలి. ఆ 42% రిజర్వేషన్లు అమలు అయినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎవరు చేయాలన్నా? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని బీజేపీ పైన మాట్లాడుతుంది. బీజేపీ ఏమో మొన్న ధర్నా చౌక్లో కూడా ధర్నా చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది తప్ప ఈ చిత్తశుద్ధి చేస్తారని వాళ్ళు అంటారు. అంటే రెండు జాతీయ పార్టీలు ఇలా ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయాలంటుంది, మరి బీజేపీ పార్టీ బీసీలకు న్యాయం చేయాలంటే మరి ఎక్కడ అవుతుంది? కాబట్టి మేమేమంటున్నామంటే అఖిలపక్షంగా పోవాలి, అన్ని పార్టీలది ఒకటే ఐక్యత రాగా ఉండాలి. ఎవరికి వారు చేస్తే ఇది సాధ్యం కాదు. అఖిలపక్షంగా పోయి ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేసి
మీరు ఈ రాష్ట్రంలో తమిళనాడులో ఏ విధంగానైతే అప్పట్లో అయిందో జయలలిత అఖిలపక్షాన్ని తీసుకుపోయి దాదాపు 3 నెలల పాటు కేంద్రం అక్కడనే ఉండి నేను ఇక్కడ నుండే కార్యక్రమాలు నిర్వహిస్తా, నా సీఎంఓ ఆఫీసు కూడా ఢిల్లీ కేంద్రంగానే నిర్వహిస్తా అని చెప్పి 3 నెలలు అక్కడ ఉండడం వల్ల అప్పుడు ఒత్తిడి పెరిగి కేంద్ర ప్రభుత్వం మీద చట్టం 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో అక్కడ రిజర్వేషన్లు 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆ విధంగా మనం కూడా మన రాష్ట్రం నుండి అఖిలపక్షంగా మీరు అమలైనాక మీరే క్రెడిట్ తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఇది చేసిందని. కానీ అమలు కావడం కోసం అన్ని పార్టీలను తీసుకొని కలుపుకొని అఖిలపక్షంగా ఢిల్లీకి పోతే తప్పించి అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగదు. తీసుకుపోవాలి మరి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు వీళ్ళకు, అది అమలు కావాలని లేదు. ఓన్లీ రాజకీయ ఎజెండాగా ఏదో తూతూ మంత్రంగా బీసీల దృష్టిలో అబ్బో రేవంత్ రెడ్డి బాగానే ఫైట్ చేస్తుండు, బీసీల కోసం బాగానే మాట్లాడుతున్నాను అనుకోవాలని తప్పించి నిజంగా అమలు కావాలని రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. నిజంగా అట్లా ఉంటే అందరిని కలుపుకొని పోతాడు, అందరిని కలుపుకొని పోయి ఇగో వచ్చినాం మేము అన్ని పార్టీలో వచ్చినాం, అన్నీ ఒకటే నినాదం మీద ఉన్నాం, అన్ని పార్టీలో ఒకటే అభిప్రాయం అంటే అప్పుడు కూడా కేంద్రం కూడా దానికి వంకలు చెప్పడానికో సాకులు చెప్పడానికో ఉండదు. ఇప్పుడు 2 పార్టీలు బీజేపీ కాంగ్రెస్ అనుకుంటే 2 నిమిషాలలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయిపోతుంది. మరి అట్లా పోవాలి తప్పించి నీ ధర నువ్వు చేసుకో నా ధర నేను చేసుకుంటే అది ఎన్నడైనా కాదు. అక్కడ కూడా కేసీఆర్ని మీ అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కేటీఆర్ని వారిని విమర్శిస్తూ ఉన్నారు, ఏం చేశారు వీళ్ళు బీసీలకు అని చెప్పి. ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా దీన్ని రేవంత్ రెడ్డికి ఒకటే, ఆయన ఇప్పుడు ఆ ధర్నా పెడితే రాహుల్ గాంధీ రాలేదు, మల్లికార్జున ఖర్గే రాలేదు, ప్రియాంక గాంధీ వాళ్ళ మీద ఏం అనలేడు. ఏం అనలేక ప్రెస్టేషన్లో ఇటు ఈ మాటలు తిట్టడం, డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ కేసీఆర్ని తిట్టుకుంటా కేటీఆర్ని తిట్టుకుంటా ఇదే తప్పించి ఆయన ఇస్తానన్న హామీని నెరవేర్చడానికి ఆయనకు అసలు చిత్తశుద్ధి లేదు. ప్రజలందరూ గమనిస్తారు. తప్పకుండా నువ్వు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలనుకుంటే తప్పకుండా బీసీ ప్రజానికం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు రూపకంగా బుద్ధి చెప్తుంది. తప్పకుండా ఓడగొడతారు. చూడండి, అందుకే ఆయన ఇవాళ పెడతారు, రేపు పెడతారు, 3 రోజులలో అయితే వారం రోజులలో అయితే అంటారు. తప్పకుండా 42% రిజర్వేషన్లు పెట్టకుండా కనుక పోతే బీసీ ప్రజానికం బీసీ ప్రజానికం ఓట్లతోనైతే నువ్వు గదెనెక్కినావో అదే ప్రజానికం నీకు ఓటు రూపకంగా ఓడగొట్టి బుద్ధి చెప్తారు. మనతో పాటు సుమిత్రానంద్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క ఎట్లా చూస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల యూరియా లేక కష్టాలు పడుతూ ఉన్నారు, ఎట్లా చూస్తున్నారు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా కంటక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. తెలంగాణలోని సమస్త వర్గాలను, అటు రైతులను ప్రధానంగా కేసీఆర్ గారు వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యతనిచ్చిండ్రో అంత వ్యతిరేక దిశలో దానికి భిన్నంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మరి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, అన్నమో రామచంద్ర అని అలమటించినటువంటి తెలంగాణ గడ్డ, వలసలకు నిలయంగా మారినటువంటి తెలంగాణ గడ్డను తెలంగాణ సాధించుకున్న తర్వాత వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయడానికి ప్రాజెక్టుల నిర్మాణం సత్వరగతిన పూర్తి చేసి మరి సకాలానికి ఎరువులు విత్తనాలు అందించి ఇంకా రైతు బంధు అనేటువంటి పెట్టుబడి సాయం అందించి అన్ని రకాలుగా రైతన్నకు పండించినటువంటి ప్రతి గింజ కొని వెనుదనుగా నిలిచినటువంటి పాలన, రైతు బీమా ఇచ్చి ఏ రైతు కుటుంబం రైతు మరణిస్తే వీధిన పడకుండా రోడ్డున పడకుండా రైతు కుటుంబానికి బీమా అందించి 5 లక్షల బీమా వారం రోజుల లోపలనే ఆ రైతు కుటుంబానికి అందించి అన్ని విధాలుగా రైతుకు వెన్నుదన్నుగా వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలబడి దేశంలోనే అగ్రభాగాన నిలిపినటువంటి గతం బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ గారి పాలన. దానికి పూర్తి భిన్నంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన. రైతులకు అనేక వాగ్దానాలు ఇచ్చి మీరు ఇప్పుడే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండ్రా, ఇప్పుడే వెళ్ళుండ్రి, ఎంబడే వెళ్ళుండ్రి, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మరి అరాకొర ఆయన ఏం చెప్పిండు, చేసే ముందర మరి సాధ్యమవుతుందా, 40,000 కోట్లు అంటున్నావు కదా ఎట్లా చేస్తావని మీడియా మిత్రులు మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఏం చెప్పిండు, ఒక 6 నెలలు కడుపు కట్టుకుంటామంటే 7 శాతం చెల్లిస్తారు రైతులకు అని చెప్పిండు. మరి కడుపు కట్టుకోలేరు ఆ రేవంత్ రెడ్డి గారు? ఎక్కడ రైతులకు పూర్తి స్థాయిలో మీరు 2 లక్షల రుణమాఫీ చేయగలిగారు? యాసంగి పంట ఇంతవరకు బోనస్ దిక్కులేదు, బోనస్ ఇస్తా అన్ని పంటలకు బోనస్ అని చెప్తారు. మెల్లగా వరి కంటిరి, ఆ వరిలో సన్నవడ్లకి అంటే ఆ సన్నవడ్లను కూడా వెర్నియర్ కాలిపర్స్తో కొలతలు కొలిసి గింజ పరిమాణం సైజు కొలతలు కొలిసి కట్టిస్తా అంటే అది కూడా ఇంతవరకు దిక్కులేదు. మరి ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా. తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, మెజారిటీ కుటుంబాలు 60% పైగా వ్యవసాయం మీద ఆధారపడినరు. బడుగులు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు అందరూ వ్యవసాయం మీద ఆధారపడినరు. ఇవాళ యూరియా కోసం క్యూ లైన్లను చూస్తూ ఉంటే గుండె దొరక్కపోతూ ఉన్నది. వాళ్ళని పొలాలలో పని చేసుకోమంటావా, క్యూ లైన్లలో వాళ్ళని గడపమంటావా? చెప్పులు పెట్టుకొని ఇంకోటి పెట్టుకొని వానలో వరపులో వాళ్ళు పని చేసుకునే సమయాన్ని మర్చి మరి పంట పెట్టుకున్నారు, ఎరువులు కావాలి,
ఏది ఈ ఈ ప్రభుత్వానికి సకాలంలో ఎరువులు అందించేటువంటి ఇది లేదు. అంటే ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇవాళ ఈ రైతులను ఇబ్బంది పెట్టినట్టే అవుతుందా? అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్నట్టుగానే, అటు గురుకులాల్లో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నట్టుగానే, ఇటు నిరుద్యోగులను 2 లక్షల ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నట్టుగానే, ఇటు రైతులు అటు మహిళలను 2,500 ఇస్తానని చెప్పి మహిళలను ఇబ్బంది పెట్టినట్టుగానే, ఇటు వృద్ధులను ఆసరా పెన్షన్లు 4,000 చేస్తానని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగానే, అటు ఆసుపత్రుల నిర్వహణ లేక రోగులను ఇబ్బంది పెట్టినట్టుగానే, అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టినట్టుగానే మరి వాళ్ళ రైతులను కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. పాలన చేతగానితనం ఇది, ముందస్తు ఆలోచన లేదు. ఎంతసేపు కేసీఆర్ పాలన మీద బురద జల్లాలనేటువంటిదే తప్ప రాష్ట్రంలో ఏమంటే నా ఆర్థిక పరిస్థితి బాగలేదు అని సాకుగా చూపించి మరి 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఆ అప్పు ఏం చేసిండ్రో చెప్పలేక అన్ని అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు. అబద్ధాలను కొనసాగిస్తూనే పాలన చేస్తాం. ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ? మేము రైతుల పక్షాన ఉంటాం, రైతుల తరపున మేము పోరాడడానికి సిద్ధం. మీరు లగచర్ల గిరిజనులు బాధిస్తే వాళ్ళ వెన్నంటే మేమున్నాం. మీరు ఎక్కడ మరి హైడ్రా పేరుతో బడుగుల ఇండ్లను చిన్న చితక 50 గజాలు కట్టుకున్న ఇల్లు చిన్న ఇండ్లను మీరు కూల్చి పిట్టగూళ్ళను కూర్చి మరి మీరు సొమ్ము చేసుకున్నటువంటి తీరు ఇది గమనిస్తూ ఉన్నాం. వాళ్ళ పక్షాన హైడ్రా బాధితుల పక్షాన మేమున్నాం, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, అట్లనే రైతన్నల పక్షాన కూడా, బీసీల పక్షాన కూడా బీఆర్ఎస్ ఉంటుంది. ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తూ తెలంగాణ ప్రజలతో ఉంటూ కాంగ్రెస్ మెడలు వంచి తీరుతాం. పాలన చేత కాకపోతే గద్దె దిగి పొండి, చేతనైతే పాలన చేయండి అని చెప్పేసి స్థానిక సంస్థలు ఇంకా ఎన్నికలు ఉన్నాయి, అన్నిట్లో బుద్ధి చెప్పే ఇదైతే తప్పకుండా ఉంటుంది. రైతులను గోస ఉచ్చుకున్నడైతే అన్యాయం. అటు విద్యాశాఖను దగ్గర పెట్టుకొని విద్యార్థులను గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పిడికెడు తిండి నాణ్యమైన భోజనం పెట్టలేని దయనీయ పరిస్థితులు. సుందరాంగులను తీసుకొచ్చి ₹1,00,000 భోజనం పెడతావు ప్లేటు. మరి ఇక్కడ పాపం వాళ్ళకు ₹100 పెట్టి పేద విద్యార్థులు, బడుగుల పిల్లలు, బలహీన వర్గాల పిల్లలు, దళితుల పిల్లలు, వాళ్లకు పిడికడ అన్నం పెట్టలేకపోతున్నాం. ఈ అసమర్థత మరి మేము తప్పకుండా ఎండగడతాం. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం. ప్రజలతో ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం. మనతో పాటు తూల ఉమా గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు అక్క కాంగ్రెస్ పాలనలో నెల రోజుల నుంచి రైతులు యూరియా కోసం కష్టాలు పడుతూ ఉన్నారు? నిజంగా నాకు బాధేస్తుంది. ఇప్పుడు నేను నిన్న మొన్నంతా ఊర్లలోకే పోయి వచ్చిన. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా గిదే పరిస్థితి ఉండే. అప్పుడు కూడా మధ్యరాత్రి ఎప్పుడో పోయి లైన్లో ఉండి చెప్పులు లైన్లో పెట్టి పక్కన ఇళ్ళకి పోయేవాళ్ళు. ఇవి నా చెప్పులు నేనే లైన్లో ముందున్నా అని కొట్లాడుకునేటువంటి రోజులు అప్పటి. ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా రైతుల ఇబ్బందులు పడుతున్న తీరు చూస్తుంటే బాధేస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో, పల్లెటూర్లలో వాళ్ళేమో ఏది పొలాలు దున్నిరు, నార్లు పోసిరు, మళ్ళీ యూరియా కావాలని అంటే లైన్లో ఉన్నా కూడా అంటే ఒక్క యూరియా బ్యాగ్ తెచ్చుకొని అందరూ మనసు కొంచెం ఇట్లా పంచుకునేటువంటి పరిస్థితి దాపురించింది. అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి నేను రైతు బిడ్డను, నేను రైతును కుటుంబం నుంచే వచ్చినా అని అంటూనే రైతు కష్టాలు తెలిసినటువంటి ఈయనకి మరి రైతులు పడుతున్నటువంటి బాధ తెలుస్తలేదా? ముసలోళ్ళు కూడా పోయి ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఒక తల్లి పొంగు పరుచుకొని ఆ లైన్లో ఉండి నేను లైన్లో ముందుంటే నాకు కొద్దిగా యూరియా బస్తా దొరుకుతుందేమో అని చెప్పేసి లైన్లో రాత్రంతా అక్కడనే పడుకున్నటువంటి దుస్థితి ఉన్నది. ఎక్కడికక్కడ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడన్నా కన్ను విప్పు కలిగి ఇప్పుడన్నా రైతు బిడ్డవే అయితే రైతుల ఆవేదన బాధ గుర్తెరిగి ఇప్పుడన్నా యూరియా కూడా తీసుకొచ్చుకోలేని దుస్థితిలో ఉన్నావు అంటే నీకు పరిపాలన ఎట్లా చేయాలో తెలుస్తలేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుంది. నిజంగానే ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ అభిమానం ఉన్నట్లయితే ఇవాళ ఈ పరిస్థితి ఉండదు. అదే మరి 10 ఏళ్ళు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలన జరిగినప్పుడు మరి ఇట్లాంటి పరిస్థితి వచ్చిందా? అదే ఆవేదనతోటి అరే కేసీఆర్ ఎంత బ్రహ్మాండంగా పరిపాలన చేసిండు, 2 పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాము, ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం, నీటి ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు,
యూరియా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అసలు ఏ చిన్న పని కూడా వీళ్ళతోటి అయితలేదు. ప్రజల్ని బాధలు పెట్టుడు, ఈ కష్టాల పాలు చేయడం తప్ప ఇంకా ఈయనకి ఏం చేతనయ్యేటట్లేదు. ప్రభుత్వానికి హెచ్చరిక ఇది. రైతుల బాధ, ఆవేదన, వాళ్ళ ఘోష పట్టించుకొని ఇప్పటికైనా రైతులకు కావలసినటువంటి ఏదైతే ఉందో ఆ యూరియా అందుబాటులోకి వచ్చే విధంగా తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. పరిస్థితి రైతులకు సంబంధించి దాదాపు నెల రోజుల నుంచి రోడ్లపైకి వచ్చి అదేవిధంగా ఫర్టిలైజర్ షాప్ దగ్గరకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రైతులకి ఎరువులు అందించాలి, యూరియా కొరత ఎందుకు వస్తూ ఉందో దీని మీద సమావేశం ఏర్పాటు చేసుకుని రైతులకు న్యాయం చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు తూల ఉమ్మ గారు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాను. వీడియో జర్నలిస్ట్ శుభత ప్రభాకర్, మెరిట్ టీవీ, తెలంగాణ నుంచి.